ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అయితే మనకేంటి, కాకపోతే మనకేంటి అంటే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్న వ్యక్తులకి దీంతో అవసరం ఏంటి అసలు కదా. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాకపోతే ప్రాథమిక హక్కుల రాజ్యాంగంలో భాగం కాబట్టి ఆ రకంగా మనం ఇంకోటి ఏదో చేస్తాం. మరి అలాంటప్పుడు ఈ డిబేట్ వల్ల ఉపయోగం ఏంటి అసలు, ఎందుకు ఈ చర్చ? ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అన్న యొక్క డిబేట్ యొక్క అసలైన కోణం ఏంటి అంటే కొంచెం కాన్షియస్గా అబ్జర్వ్ చేయండి. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రియాంబుల్ ఈజ్ పాసిబుల్ టు అమెండ్, ప్రవేశికను సవరించవచ్చు. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అయితే ప్రవేశికను సవరించవచ్చు. ఒకవేళ కనుక ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాకపోతే, ఇఫ్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అమెండ్. ఇది గుర్తించండి. ఇక్కడ ఇఫ్ ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు అమెండ్ ద ప్రియాంబుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అమెండ్ ద ప్రియాంబుల్. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అయితే ప్రవేశికను సవరించవచ్చు, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాకపోతే ప్రవేశికను సవరించకూడదు. అది గుర్తించాలి. ఇక్కడ మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తే 1973లో ఒకవేళ గనక కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి ఉండనట్లయితే 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మనం సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, సామ్యవాద, లౌకిక, సమైక్యత, సమగ్రత అనే పదాల్ని చేర్చే అవకాశం ఉండేదా? ఒకవేళ గినక కేశవానంద భారతి కేసు లేకుండా ఉన్నట్లయితే 42nd అమెండ్మెంట్ చేసి ప్రవేశికలో ఈ 3 పదాలని చేర్చే ఛాన్స్ ఉండేదండి. గమనించాలి, ఇప్పటిదాకా 1950 నుంచి 2025 మధ్య కాలంలో, ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రవేశిక ఒకే ఒక్కసారి సవరించబడింది, అది 1976లోనే. కాబట్టి ఇక్కడ పాయింట్ ఇదండి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమైతే ప్రవేశికను సవరించవచ్చు, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాకపోతే ప్రవేశికను సవరించకూడదు. రైట్. ఇక్కడ మనం మొత్తం ఇప్పటిదాకా మనం ఈ 1 వీక్ మొత్తం మనం మాట్లాడుకున్నదంతా ప్రియాంబులే. ఎందుకంటే నాని ఫాల్కీవాలా ఒపీనియన్లో ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద